సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మొన్న గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్ అయ్యంగార్ గారి పైన ఇప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరారు. సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా మా అసోసియేషన్ ని కూడా కోరడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆయన ఇప్పుడు రీసెంట్ గా యాక్ట్ చేసిన ఒక సినిమా అరి అనే సినిమాని కూడా బాయ్కట్ చేసేయాలి, బ్యాన్ చేశారని చెప్పేసి ఆ సినిమా రిలీజ్ అయిన థియేటర్ల దగ్గర కూడా గొడవలు చేస్తున్నారు కొంతమంది గాంధీ గారి అభిమానులు. ఆ పోస్టర్లు కూడా చింపేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది? మరి ఇతన్ని అరెస్ట్ చేస్తారా లేకుంటే బ్యాన్ చేస్తారా? సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం జరిగే అవకాశం ఉంది? అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ప్రకటన రావాల్సిన అవసరం అయితే ఉంది. మా అసోసియేషన్ లో మెంబర్ అతను. నిజానికి వీళ్ళు కూడా ఫిలిం ఛాంబర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం రెగ్యులర్ గా చేస్తే బానే ఉంటుంది. గాంధీ గారి పద్ధతిలో ఒక సత్యాగ్రహం అంటే సత్యమైనటువంటి ఆగ్రహం ప్రదర్శించాల్సినటువంటి అవసరము సందర్భము అయితే ఉంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం, గాంధీ అభిమానులకి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే నేను చూడటం లేదు. ఆయన గాంధీ మీద దాడి చేయటం అనేది గాంధీ మీద దాడిగా మాత్రమే చేయలా, గాంధీని కాన్స్టిట్యూషన్ని అడ్డం పెట్టుకుని జీవితాలు గడుపుతున్నటువంటి అనేక సమూహాలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ సమూహాల మీద దాడిగా చూస్తున్నాను నేను. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. శ్రీకాంత్ అయ్యంగారిని కొంచెం పెద్ద కర్రతో కొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన గాంధీని ఆయుధంగా చేసుకుని గాంధీ గురించి పర్సనల్ ఆయన లైఫ్కి సంబంధించిన క్రిటిసిజం చాలా ఉంది. ఆయన గురించి, మను గాంధీ గురించి అవి రకరకాల పద్ధతుల్లో ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. గాంధీ గారు అద్భుతము, అనితర సాధ్యము అని అనుకోనక్కర్లేదు, ఎవరిని అనుకోనక్కర్లేదు. ఎవరికి ఉండే మార్జిన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ పర్పస్ఫుల్గా గాంధీని పట్టుకుని ఇప్పుడు ఒక దాడి చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అనేది మాత్రమే పట్టించుకుంటే వీళ్ళకు ఒక ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్ ఏంటంటే గాంధీని వెపన్గా మార్చుకుని, గాంధీని అడ్డం పెట్టుకుని, గాంధీని లేకపోతే కాన్స్టిట్యూషన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నటువంటి సమూహాలన్నిటి మీద దాడి చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే పదే గాంధీని తీసుకొస్తున్నారు. గాంధీని అపవిత్రంగా మాట్లాడటము, లేకపోతే గాంధీ పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటము, అది జుగుప్సాకరంగా మాట్లాడటము, దీని వెనకాల వాళ్ళు కోరుకుంటున్న ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఈ కాన్స్టిట్యూషన్ హిందువులకి ఒరగబెట్టింది ఏమిటి, ఇది హిందువులకి అన్యాయమే చేస్తోంది అని మీటింగులు పెట్టి బాధపడినటువంటి సందర్భం చూసాం మనం. నిన్నే జరిగింది ఫిలిం నగర్లో. ఇలాంటి ఆలోచన విధానంలో ఉన్నాడు అతను కొంత ఫండమెంటల్ ఐడియాలజీతో ఉన్న వ్యక్తి. ఫండమెంటల్ అంటే రైటిస్ట్, పూర్తి స్థాయి రైటిస్టు, కాషాయపు ఆలోచనలతో ఉన్న వ్యక్తి. ఒక రకంగా గాడ్సే చెప్పిన దానిలో ఇంకొక యాంగిల్ ఉంది. ఆ రెండో యాంగిల్ తాలూకా రిప్రజెంటేషన్ కనిపిస్తోంది అతనిలో. అంటే గాంధీ ఒక సెక్యులర్ ఐడియాలజీని కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. లోపాలు ఉన్నాయా? కస్తూర్బా 100 విమర్శలు చేసింది ఆయన మీద. ఆవిడ లేఖలు అచ్చయిన పుస్తకం ఉంది మార్కెట్లో, కొని చదివితే 100 విమర్శలు దొరుకుతాయి. అలాగే ఆయన పిఏగా పనిచేసినటువంటి పేరేలాలు వాళ్ళ జీవితాల్లో గాంధీ గారి గురించిన అంచనాల్లో కూడా 100 విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు హరిలాల్ గాంధీ గురించినటువంటి కథనాలు అనేకం ఉన్నాయి. ఇన్ని విమర్శలు వాటి పద్ధతిలో ఉన్నాయి. ఇది రెడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు ఇతను. ఆ వాడిన భాష కూడా ఇబ్బందికరం. ఎందుకు వాడాడు అంటే గాంధీలో ఉన్నటువంటి రెండో కోణం అని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక సెక్యులర్ కోణం ఒకటి ఉంది. అదేంటంటే ఆయన ఒక మాట అనేవాడు, నేను పాకిస్తాన్లో హిందువుని, ఇండియాలో ముస్లింని అనేవాడు. ఈ అనటం వెనకాల ఒక సెక్యులర్ ఐడియాలజీని ప్రమోట్ చేయాలి అనే కార్యక్రమం. అలాగే భారతదేశంలో ఆయన చెప్పిన ప్రధానమైన ఇదేంటంటే ముస్లిం
ఐడియాలజీతో, అంటే ముస్లిం సమూహాలను కూడా వాళ్ళలో కొంత భరోసా నింపే ప్రయత్నం తన వైపు నుంచి చేసే నడిపాడు ఆయన. ఆ ఆలోచన విధానం నడిచింది ఓకే. గాంధీ వైపు నుంచి. అలాగే గాంధీని విపరీతంగా ప్రేమించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి ముట్నూరు కృష్ణారావు గారు, ఆయన కృష్ణాపత్రిక సంపాదకుడు. ఆయన చాలా స్పష్టంగా తన ఎడిటోరియల్స్లో, ఆయన రాశాడా ఎడిటోరియల్, పింగళ నాగేంద్రరావు గారు రాశారా అనే దానిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. కానీ అవి ముట్నూరి పేరుతో చలామణి అయిన మాట వాస్తవం కాబట్టి ఆయనకే క్లైమ్ ఇచ్చేసి, దానిలో ఆయన గాంధీయన్ ఫిలాసఫీ నేపథ్యంలోనే ఒక విషయం చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ఏ దేశంలోనైనా మత కల్లోలాలు జరగటానికి కారణం మెజారిటీ మతంలో పోగుపడేటువంటి భయమే అంటాడు. అంటే మెజారిటీ మతంలో గనక భయం మొదలైతే, అది భయంతో ఎవరి నుంచి భయాన్ని పొందుతుంది, భయపడుతుంది? అది ఎవరిని చూసి భయపడుతుంది అంటే మైనారిటీలను చూసి. మైనారిటీలను చూసి మెజారిటీ మతం భయపడుతుంది అనే విషయం అర్థమైతే మైనారిటీలు ఇంకా గందరగోళంలోకి వెళ్తాయి. నిన్న మనం చూస్తే, నిన్న జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ హిందువుల హక్కుల మీద వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది అని జరిపిన మీటింగులో వాళ్ళు ఒక త్రాసు బొమ్మ పెట్టారు. దానిలో ఒకవైపు ఓం ఉంటుంది, పైకి వెళ్ళిపోయి బరువు తూగి కిందకున్నటువంటి తక్కెడలో ఒక ముస్లిం సింబలు, ఒక క్రైస్తవ సింబలు ఉంటాయి. ఒక సిలువ, ఒక అర్థచంద్రాకారపు అవి ఉంటాయి. కాబట్టి మైనారిటీల వైపు కాన్స్టిట్యూషన్ ఉంది అని చెప్పడం వాళ్ళ మీటింగ్ ఉద్దేశం. అదే ఐడియాలజీ గాంధీని అడ్డం పెట్టుకుని సెక్యులరిజం మీద దాడి చేయాలి, భారతదేశంలో ఇప్పటికే ఉన్నటువంటి పరమత సహనాన్ని చంపాలి, హిందూ సమాజంలో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపాలి. నిజానికి అనుకున్నంత బలంగా హిందూ కన్సాలిడేషన్ లేదు అనేది అర్థమవుతోంది. మధ్యలో ఉన్నట్టుగా భ్రమ కల్పించారు, కానీ ఇప్పుడు అంత బలంగా లేదనే విషయం వాళ్ళకే అర్థమైంది. వాళ్ళకి ఎప్పుడైతే విషయం అర్థమైందో ఇలాంటి గోళలన్నీ మొదలుపెట్టారు. లేకపోతే ఆల్రెడీ కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడెందుకు ఫిలిం నగర్లో ఈ పెద్దలందరూ కలిసి మీటింగ్ పెట్టారు? ఇప్పుడెందుకు గాంధీ మీద తెల్లారులేస్తే రోజుకొకళ్ళు దాడి చేస్తున్నారు? గాంధీ మీద, కాన్స్టిట్యూషన్ మీద కేంద్రీకరించి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో రెగ్యులర్గా? అంబేద్కర్ మీద కూడా, అంబేద్కర్, గాంధీ, కాన్స్టిట్యూషన్ ఈ మూడు ఎందుకు టార్గెట్ అవుతున్నాయి పదే పదే? పర్టికులర్గా ఆ సెక్షన్కి మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే, వాళ్ళు బయటికి కనిపిస్తున్నంత కంఫర్టబుల్ పొజిషన్లో అయితే లేరు. ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యి హిందూ కన్సాలిడేషన్ అనేది మళ్ళీ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనిపించిన తర్వాతే ఇవన్నీ మొదలైనవి. అందుకని శ్రీకాంత్ అయ్యర్ గారు మాట్లాడినటువంటి మాటలు, గాంధీని వ్యతిరేకించి మాట్లాడినటువంటి మాటలు కేవలం గాంధీ మీద దాడిగా మాత్రమే చూడకూడదు. అది భారతదేశం రాజ్యాంగం మీద జరిగిన దాడి, భారతదేశంలో కాన్స్టిట్యూషన్ మీద జరిగిన దాడి, భారతదేశంలో హిందూ మతంలో ఉన్న ఉదారవాదం మీద చేసిన దాడి. ఇన్ని రకాలుగా ఇన్ని వైపుల నుంచి ఇంత క్రూయల్గా జరిగినటువంటి దాడి కాబట్టి దీన్ని కొంచెం ఇతర ప్రజా సంఘాలు కూడా పట్టించుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఫిలిం ఛాంబర్ కూడా బాధ్యత తీసుకుని తన స్టాండ్ ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉంది. అతన్ని ప్రొటెక్ట్ చేస్తారా, లేకపోతే అతని మీద ఒక క్రిటిసిజం పెడతారా, లేదు అతను మాట్లాడిన దాని మీద మీ వైఖరి చెప్తారా అనేది ఒకటి జరగాలి. అది ప్రయోజనాత్మకంగా దానివల్ల ఏదైనా ప్రయోజనం నెరవేరుతుందా లేదా అనేది పక్కన పెట్టేసి, ముందు ఒక నిరసన కార్యక్రమం ఆ లెవెల్లో జరిగితే దాని ఇంపాక్ట్ ఏదో మేరకు సమాజం మీద అయినా ఉంటుంది కనీసం. అందుకని సమాజం మీద ఇంపాక్ట్ కలిగించేటువంటి నిరసన కార్యక్రమాలు సత్యాగ్రహ రూపంలో తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.